మనము ఇప్పటి వరకు హరే కృష్ణ మహామంత్ర జపం చేసాం కదా. ఆ జపం ఎందుకు చేయాలి, కీర్తన ఎందుకు చేయాలి, హరినామాన్ని ఎందుకు కీర్తించాలి అని ఒక శ్లోకం ఉందన్నమాట. కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తన. అంటే సత్యయుగంలో జనులు ఉద్ధరణ కొరకు తపస్సు చేసేవారు. అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసేవారు. ద్వాపర యుగంలో పెద్ద ఎత్తున శ్రీ విగ్రహారాధన చేసేవారు భగవంతుడికి. అయితే కలియుగంలో జనులకి అల్పాయుష్షు ఉంటుంది. అంటే ముందు సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు జీవించేవాళ్ళు ముందు యుగాలలో. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు ఒక మనిషి యొక్క ఆయుష్ మినిమం. అలాగే సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో మనకు 100 సంవత్సరాలే. కాబట్టి మనము ఈ యొక్క కలికాలంలో ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేశాం కదా అందరం ఉన్నారు. ఆ మంత్రాన్ని జపించడం వల్ల, కీర్తించడం వల్ల ముందు యుగాలలో ఏదైతే ఫలితం వస్తుందో తపస్సు చేయడం ద్వారా, యజ్ఞం చేయడం ద్వారా, శ్రీ విగ్రహారాధన చేయడం ద్వారా అదే ఫలితమే మనకు కలియుగంలో హరినామాన్ని కీర్తించడం ద్వారా కలుగుతుంది. కాబట్టి అందరూ బిగ్గరగా చెప్పండి, హరే కృష్ణ కృష్ణ